విధానం ఏం లేదు. ఓకే, రజనీ గారు మీ కామెంట్స్ ఏంటి? కొడాలి నాని గారు మళ్ళీ యాక్టివ్ మోడ్లోకి వచ్చేసారు. సిగ్గు శరం ఉందా అంటున్నారు, దమ్ముంటే రండి అంటున్నారు, ఏం పీకుతారు పీక్కుండా అన్న భాషలో మాట్లాడుతున్నారు. ఒకటే వర్మ గారు, గతంలో ఆయన ఎప్పుడైనా ప్రెస్ మీట్ ఇచ్చినప్పుడు నాకు తెలియదండి వాస్తవానికి చంద్రబాబు గారి తండ్రి పేరు, తల్లి పేరు, వాళ్ళ అక్క చెల్లెలు ఉన్నారో లేదో కూడా నాకు తెలియదు. ఆయన ఎప్పుడైనా ప్రెస్ మీట్ ఇచ్చినప్పుడు ఖర్జూరపు నాయుడు, లవంగ నాయుడు, యాలుక్కి నాయుడు అంటే నాకు కోపం వచ్చి నేను మా డిబేట్ లో చెప్పేదానండి, ఎంత అవమానపరుస్తారండి చంద్రబాబు గారి తండ్రి పేరుని ఖర్జూరపు నాయుడు, యాలుక్కి నాయుడు, లవంగ నాయుడు అని పోలుస్తాడా అనేవాడిని. అనగానే వాళ్ళు వచ్చి అమ్మ ఆయన పేరు నిజంగానే ఖర్జూరపు నాయుడు, అవునా సార్, సారీ సార్ నాకు తెలియదు సార్ అనేదాన్ని. అంటే ఎప్పుడు ఆయన తండ్రి పేరు గాని, తల్లి పేరు గాని, ఆయన అక్క చెల్లెలు గాని ఎప్పుడు మేము చూసి అరగవండి. ఈయన మాట్లాడితేనే బయటకు వచ్చేది ఆయన కుటుంబం గురించి గాని. సో అప్పుడు తెలిసింది ఆయన పేరు ఖర్జూరపు నాయుడు అని. ఎక్కడ నేను వినలా, ఎక్కడ కూడా ఆయన 4 సార్లు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఎప్పుడు స్టేజ్ మీదకి తల్లి చెల్లి అక్క చెల్లెలు రాఖీలు ఇవేం చూడలేదండి. ఆయన ఎప్పుడు ఒక విజనరీ ఉన్న వ్యక్తి కాబట్టి, ప్రజా పరిపాలకుడు కాబట్టి ప్రజల మీదే కాన్సన్ట్రేషన్ పెడతాడు. కుటుంబంలో అక్క చెల్లెళ్ళు, తల్లిదండ్రులు అవన్నీ నాకు తెలియదండి. సో ఇప్పుడు కొడాలి నాని గారు బయటకు వచ్చినారా అంటే ఎప్పుడు వచ్చినా ఆయన ఇలాగే మాట్లాడతాడు. ఇవాళ ఏదో కొత్తగా మాట్లాడతారు అన్నట్టుగా. రోజా గారు మొన్న గల్లా మాధవ్ గారి గురించి ఎలా మాట్లాడారండి? 100 కోట్ల స్కాము క్రీడా శాఖలో బయట తీస్తే పోలా పరిగెట్టించే వాళ్ళం. మరి ఆమెను పరిగెట్టించలేం, ఆమెను నడిపిస్తాం, ఆమెను మాట్లాడిస్తాం మనమే. ఆవిడ మా గుంటూరుకు వచ్చి సవాళ్లు విసిరి నువ్వు భూమికి బెత్తడెత్తలేవు, నిన్నగాక మొన్న బయటకు వచ్చావు, నువ్వు మాట్లాడుతున్నావా అంటే అయినా కూడా ఏమీ అనలేని పరిస్థితి. ఏమన్నా అండావా అంటే రైట్ టు స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ అంటారు ప్యానెల్లో వాళ్ళు కానీ లేకపోతే బయట వాళ్ళు కానీ. సరే పోనీ ఆవిడ స్కామ్ చేసింది కదా 100 కోట్లు క్రీడా శాఖలో, మరి దాన్నన్నా బయట పెడదామంటే ప్యాటర్. ఇకపోతే జగన్ గారికి పేరు ఉందా లేదా అంటూ మీడియాలో అడిగితే ఆయన చెప్పిన సమాధానం ఉందో లేదో మీకే తెలిసిద్దండి. ఆయన ఉంది అని కరెక్ట్ గా చెప్పడానికి కూడా ఎందుకు ఆలోచిస్తున్నారు? ఉందంటే ఉందని చెప్పండి. జే బ్రాండ్స్ అధినేత అంటే జే ఫర్ ఏంటది? జే ఫర్ జగ్గా, జే ఫర్ జానా ఏంటి జే ఫర్ ఏంటి? ఇంతమంది పేర్లు తీసుకొచ్చినారే, మచ్చుకి ఒక్కరితో కూడా జే బ్రాండ్స్ అధినేత పేరు చెప్పించలేకపోయారే. ఒక్కసారి సిఐడి నోటీసులు ఇచ్చి తాడేపల్లి ప్యాలెస్ గేట్ దాకలేకపోయారే. కనీసం విచారణకు పిలిపించలేకపోయారే. మీ పేరుండే అవకాశం ఉంది రెడ్ బుక్ లో అని ఆవిడ అడుగుతున్నా ఉందా అండి అంటే ఉందండి ఎందుకుండదు అనన్న ఒక్క మాట మీరు చెప్పలేకపోతున్నారే. మీ శక్తి సామర్థ్యాలు ఏంటో వెనకాల ఉండే మీ కార్యవర్గానికి అరే జగన్ చూసి భయపడుతున్నాడే, మచ్చు కన్నా జగన్ పేరు ఉందని చెప్పలా, జగన్ రేపు ఎల్లుండి అరెస్ట్ చేస్తానన్న చెప్పడేంటి అంటే ఎందుకు చెప్తాడు? ఎవరి కోసం చెప్తాడు? నిన్న మొన్నటి దాకా అసెంబ్లీలో మాట్లాడిన వాళ్ళు అసెంబ్లీ సాక్షిగా చెప్తున్నాను మాజీ ముఖ్యమంత్రి ఉన్నాడని నేను చెప్పలేదు అంటుంటే, అరే ఒక స్టాండ్ మీద ఉన్నప్పుడు చివరి వరకు అదే స్టాండ్ పట్టుకోవాలా. ఆయన ఉన్నాడు అని ఈ రోజు ఉన్నదని చెప్పలేదంటారు. పందికొవన్న వారు టెక్నాలజీ ఆ మాదిరి టెక్నాలజీనే లేదని చెప్తారు. ఈయన ఆఖరికి చంద్రబాబు గారు అసెంబ్లీ సాక్షిగా నేను ఎందుకు చెప్పాను అధ్యక్ష, దేవుడు నాతో చెప్పించాడు, ఎన్డీపీఆర్టీ పూడ్చి దేవుడు నాతో చెప్పించాడు, నేను చెప్పలేదు అధ్యక్ష. అరే ఏందబ్బా స్వామి, 3 సంవత్సరాలు మనమే ఉంటాం, 11 సీట్లు కూడా లేనోడికి ప్రతిపక్ష పాత్ర కూడా మనం ఇవ్వనోడిని చూసి ఎందుకు భయపడాలా? ఉందని చెప్పండి, సిఐడి నోటీసులు ఇవ్వండి, అలా రోడ్డు మీద నడిపించండి. ఎప్పుడు ఆయన మందిని వేసుకుని జనాలతో ప్రచారానికే పోతున్నాడు కానీ మచ్చుకు కూడా మనం ఒక్క నోటీస్ ఇవ్వకపోతే అంటే కార్యవర్గం అండి, కూటమి కలిసి వచ్చిన జగన్ ని ఏమీ చేయలేడు అంటూ వాళ్ళు ఎలివేషన్స్ ఇచ్చుకుంటున్నారు. వాళ్ళకి ఆ ఛాన్స్ ఇవ్వకండి, మీరు ఏదో ఒకటి చేయండి, పావలానా చేయండి. కనీసం వైవి సుబ్బారెడ్డి గారినన్నా పిలవండి, భూమన కరుణాకర్ రెడ్డి గారినన్నా పిలవండి. ఊరికే ఫ్లెక్సీలో ఫోటో వేసుకుంటూ వైవి సుబ్బారెడ్డి గారి పిఎన్ పెట్టినారే కానీ వైవి సుబ్బారెడ్డి గారిని కూడా పెట్టలే. ఈ రోజు వాళ్ళు మాట్లాడతారంటే వాళ్ళకి నోరిచ్చినాం, ఇందాక సార్ చెప్పినట్టు వాళ్ళకి నోరిచ్చినాం. ఇంకా కూడా చెప్తున్నారు ఆయనకి బాధ్యతలు అప్పచెప్తారట లోకేష్ గారికి. అరే ఎట్లా అప్పచెప్తారు? విజనరీ ఉన్న వ్యక్తి ఆయన తర్వాత పవన్ కళ్యాణ్ గారు, తర్వాత లోకేష్ గారు. అరే ఎవరో చెప్తారు మా అమ్మాయి బ్యాటింగ్ బాగా చేసింది, మా పార్టీ గురించి కూడా మీకేనా? చాలా బ్యాట్ బాగా ఆడుతుందండి అంటే ఏ బ్యాట్ అండి? క్రికెట్ బ్యాటా, షటిల్ బ్యాటా, టెన్నిస్ బ్యాటా అంటే కాదండి, దోమల బ్యాట్ అనిందట. బ్యాటింగ్ బాగా చేస్తుందండి, ఎగిరే దోమని మా అమ్మాయి గోడ మీద ఎక్కి మరి దోమల్ని బ్యాట్ తో చంపేసిద్ది, ఇది మాత్రమే చంపింది, రేపు క్రికెట్ బ్యాట్ ఆడదంటారా, షటిల్ బ్యాట్ ఆడదంటారా మా పిల్ల అనిందట. తప్పది. ఒక విజనరీ ఉన్నప్పుడు లైన్ లో క్యూ లైన్ పాటించాలా. ఊరికే బాధ్యతలు అప్పచెప్పేస్తాం, ఊరికే లోకేష్ గారు డిప్యూటీ సీఎం, లోకేష్ గారు సీఎం అనడం కాదండి. ఆ పదాలను కూడా ఎక్కడ వాడకండి. ఒక క్యూ లైన్ ని పాటించండి. నవ్యాంధ్ర నిర్మాత ఆయనకి ఇచ్చే గౌరవం ఇస్తాం, ఆయన తెలంగాణ మాదిరిగా ఆంధ్రాని క్యాపిటల్ ని కట్టాలి, ఆయన కోసం ఎదురు చూస్తామంటే ఒక పద్ధతి ఉంటుంది. కానీ వీళ్ళు ఎలివేషన్ ఇచ్చుకుంటే ఎలా ఉంటుందంటే పేనుకు పెత్తనం ఇస్తే తలంతా గొరిగినట్టు ఉంటుందండి. ఇక్కడ చాలా మంది నలిగిపోతున్నారు ఆ పదాన్ని వాడినప్పుడల్లా. లోకేష్ గారు సీఎం అవుతారా, డిప్యూటీ సీఎం అవుతారా? వద్దండి, ఆయన సీఎం, ఈయన ముఖ్యమంత్రి గారి కొడుకు, ఆ స్థానం ఎప్పుడు ఆయనకు అంతే ఉంటది. కానీ పిచ్చి మాటలు ఎక్కడ ప్రస్తావించొద్దని మేము బాధపడుతున్నామండి. రైట్, ఓకే. శాఖర్ ఏంటి మళ్ళీ కొడాలి నాని గారు యాక్టివ్